విజయశేఖర్ రెడ్డి గారు మీ దగ్గరకు వస్తానండి, వస్తాను ప్లీజ్. శేఖర్ రెడ్డి గారు. నమస్తే అండి వాసుదేవన్ గారు, మీకు తోటి ప్యానలిస్టులకి 990 వీక్షలందరికీ కూడా గుడ్ మార్నింగ్ సార్. సో మేము బెదిరిస్తే బెదిరిపోయే పరిస్థితిలో ఉన్నారంటే ఎంత వెన్నుముక లేకుండా ఉన్నారనేది ఆలోచన చేయాలి ప్రభుత్వం. సో దాని గురించి నేను వెళ్ళదలుచుకోలేదు కానీ సార్. సో మేడా విజయశేఖర్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత ఒక స్పష్టమైనటువంటి అవగాహన వచ్చాం సార్. ఆ స్పష్టమైన అవగాహన ఏంటంటే ఈ కేసు కూడా నిర్వీర్యం కాబోతుంది, ఈ కేసు కూడా కృష్ణానది జలాశయం మాత్రం ఖాయమని అర్థమైంది సార్. ఎందుకంటే సార్, సో మొన్నటి వరకు సార్ మే 9వ తారీఖున ఆ కుర్రాడు ఎవరైతే ఉన్నారో సాయి కృష్ణ మిస్ అయ్యాడు సార్. పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు, తర్వాత కనిపించకుండా పోయారు. ఆ తల్లి బయటకు వచ్చి ప్రతిరోజు స్టేషన్ దగ్గరికి వెళ్తే నీ కొడుకు చనిపోయాడు, నీ కొడుకును మర్చిపో అని చెప్పి పోలీసులే చెప్పారని అదే తల్లి బయటకు వచ్చి వాంగ్మూలం ఇచ్చింది, ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడింది. మేం మాట్లాడాలా, ఆ తల్లి రోధించింది. తర్వాత జనసేన పార్టీకి చెందినటువంటి వాళ్ళ మేనమామ బయటకు వచ్చి ప్రభుత్వాన్ని ప్రభుత్వ నేతల్ని బండబూతులు తిట్టాడు మీడియా సమక్షంలో. మేం మాట్లాడాలా, ఒక బాధితుడి పక్షాన నిలబడాల్సింది పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా. మాకు బాధ్యత ఉందా లేదా? మేము నిలబడ్డాం. నిలబడేంత వరకు ఈ 40 రోజుల్లో ఏమైపోయారయా పవన్ కళ్యాణ్, ఏమైపోయారా నారా లోకేష్, ఏమైపోయారా చంద్రబాబు, ఏమైపోయిందా ఈ యంత్రాంగం? కనీసం ఆయన పట్టించుకున్న నాదుడెవరా? సమాధానం చెప్పండి. ఈ 40 రోజుల్లో కనీసం ఆ కేసుని రిజిస్టర్ చేసిన నాదుడెవరా చెప్పండి. పోలీస్ వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తుందా? విజయశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు 40 రోజులు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడికి వెళ్ళగానే ఈ విజయశేఖర్ రెడ్డి మాట్లాడినట్టే మాట్లాడారు. 21 కేసులు ఉన్నాయి, ఎట్టా పోతారు? క్రిమినల్స్ మీరు సపోర్ట్ చేస్తున్నారా? క్రిమినల్ అయితే కొట్టి చంపేసి కాల్చి పూడి చేయమని చెప్పేసి చట్టం చెప్పిందా? మళ్ళీ మీరు మొదటికి వస్తారు. అక్కడ జరగలేదండి బాబు, ఆయన మిస్సింగ్ అని చెబుతుంటే మీరు మళ్ళీ కాల్చి పూడి చేశారు. మీకు ఎవరో ఏదో చెప్తారండి పొద్దున్నే, అది పట్టుకుని మాట్లాడేస్తుంటారు మీరు. ఆయన చనిపోలేదు, ఈజ్ అలైవ్. రేపు పొద్దున 29వ తారీఖు హైకోర్టుకి అతను తీసుకొస్తున్నారు అని బలంగా ప్రభుత్వం చెబుతోంది. నమ్మండి, 29 దాకా ఆగండి. ఎందుకు మధ్యలో పిచ్చి పిచ్చి ఆరోపణలు? సార్ ఒక్క నిమిషం, మరి మిస్సింగ్ అయితే హత్యాయత్నం కేసు ఎందుకు పెట్టారు? హత్య కేసు ఎందుకు పెట్టారు సార్? నా డౌట్ కూడా అదే అడిగా. మిస్సింగ్ అయితే హత్య కేసు ఎందుకు పెట్టారు? ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. డిఫరెన్స్ తెలుసుకోండి శేఖర్ రెడ్డి. హత్య కేసుకి హత్యాయత్నం కేసుకి డిఫరెన్స్ తెలుసుకోండి ఫస్ట్. ఆగండి విజయశేఖర్ రెడ్డి, మీరు మాట్లాడేప్పుడు ఆయన మాట్లాడలేదు కదా, ఆగండి. లెట్ హిమ్ కంప్లీట్. నేను మాట్లాడుతున్నాను, ఆయన మాట్లాడితే అసలు ఎవరు మాట్లాడలేదు. దయచేసి డెకరం మెయింటైన్ చేస్తాం. తీసారు, వాల్యూమ్ పెంచండి. సార్ నాకు ఇంకా అద్భుతం అనిపించింది సార్. పోలీసులు శిక్షించాల్సిందే కదా తప్పు చేసిన వాళ్ళని అని చెప్పి మేడా విజయశేఖర్ రెడ్డి అన్నారు సార్. పోలీసులు ఎవడా శిక్షించడానికి? కోర్టు శిక్షిస్తుంది. పోలీసులు ఎవరు శిక్షించడానికి? ఎవరిచ్చారు పోలీసులకు శిక్షించే అధికారం? మన చట్టం ఏమైనా ఇచ్చిందా? మన చట్టం నేరస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టే హక్కు మాత్రమే ఇచ్చింది. కోర్టు మీకేమని చెప్పరా? సో మన రాష్ట్రంలో పోలీస్ యంత్రాంగం అంత బాగా పనిచేస్తుందా? ఒక్క నిమిషం సార్, 29వ తారీఖు మిస్ అయ్యారు సార్. 9వ తారీఖు మిస్ అయిన తర్వాత అతను ఉన్నాడో లేడో అనేది ఎవరికి తెలియదు. కానీ 21వ తారీఖు అదే సిఐ క్రాంతి కుమార్ అనే ఒక యువకుని రమ్మంటే 3 నెలల నుంచి గొడ్డును బాధినట్టు బాగుతున్నాడు, నేను వెళ్ళలేను అని చెప్పి గులికెళ్తే సూసైడ్ చేసుకున్నారు. ఆ వీడియో మనం చూసాం. ఇక్కడ ఒకసారి చూడండి సార్, మే 25వ తారీఖు వర్ష సంఘటన చెబుతా. మే 25వ తారీఖు తెనాలిలో పోలీసులు వేధింపులు తట్టుకోలేక ఒక వాచ్మెన్ గా పనిచేసే ఒక మహిళ, నువ్వు దొంగతనం చేసావని ఒప్పుకో అని చెప్పి చితకబాస్తే ఒప్పుకునేంత వరకు కన్ఫ్యూషన్ స్టేట్మెంట్ ఇప్పించుకుంటే మళ్ళీ రేపు కూడా రా అంటే నేను తప్పు చేయకుండానే నన్ను ఇలా కొట్టి చంపేస్తా ఉన్నారు, నేను వేధింపులు తాళలేనని కలుపు మందు దాగి చచ్చిపోయింది. ఎంత అద్భుతంగా పనిచేస్తుంది పోలీసు యంత్రాంగం. ఇంకోటి సార్, అందరి వేళ్ళు పోలీసుల పైన విజయనగరం జిల్లా మొన్న 18వ తారీఖు సార్, జూన్ 18. శేఖర్ రెడ్డి గారు వాళ్ళకి చెప్పిందే మీకు చెబుతున్నా. ఈ కేసుకు సంబంధించి మాట్లాడండి సార్. ఎందుకు బీటింగ్ బాగా మాట్లాడుతున్నారు కాబట్టి చెబుతున్నాను సార్. మాట్లాడతాం మేము కూడా, మాట్లాడండి. పోలీస్ యంత్రాంగం బాగా పనిచేస్తుంది అన్నాడు కాబట్టి నేను చెప్తా ఉన్నాను. వీళ్ళ ప్రభుత్వంలో ఈ 2 నెలల్లో జరిగిన సంఘటనలే చెప్తున్నా, ఎక్కువ చెప్పట్లే నేను. సో ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత లేకపోతే ఒక వ్యక్తి మిస్ అయిన తర్వాత అదే స్టేషన్ లో వేధింపులు కూడా ఆగలేస్తారు. ఏ ధైర్యం? చట్టం మనం ఏం చేస్తున్నారు? పార్టీల గురించి పక్కన పెట్టండి సార్ కొద్దిసేపు.
థర్డ్ డిగ్రీ ఇచ్చేప్పుడు రేపు నేనున్నాను సార్, ప్రతిపక్ష పార్టీ తరఫున మాట్లాడుతున్నాను, లేకపోతే విజయశేఖర్ రెడ్డి గారు ఉన్నారు, బాబు పాలూరు గారు ఉన్నారు, అధికారం శాశ్వతంగా ప్రతిపక్షం. అదే సాయి కృష్ణ ప్లేస్ లోనో అదే క్రాంతి కుమార్ ప్లేస్ లోనో మనం ఉంటే అనేది మనం ఆలోచన చేయాలి సార్. సో వ్యక్తులు శాశ్వతంగా సార్, ఇక్కడ సిస్టమ్ ఇస్ అల్టిమేట్, సిస్టమ్ అల్టిమేట్, దాన్ని మనం ప్రొటెక్ట్ చేద్దాం అంటున్నా నేను. విజయశేఖర్ రెడ్డి గారు ఇప్పుడు కూడా మాట్లాడుతూ ఉన్నారు, నిజంగా మనం రాజకీయాల కోసం దిగజారక్కర్లా, మనస్సాక్షి ఉండాలి మనకి. ఒక వ్యక్తి మిస్ అయ్యాడని చెప్పి మీరు అంటున్నారు, చనిపోయారని వాళ్ళ తల్లి ఆరోపిస్తుంది. న్యాయం అంటే ఏం న్యాయం సార్? ఏం న్యాయం చేస్తారా మీరు? మీరు సాయి కృష్ణ శవాన్ని తెచ్చిస్తారా? కనీసంలో కనీసం మీరు మళ్ళీ మొదటికి వస్తున్నారు. ఆయన మిస్సింగ్, మీరు డోంట్ జంప్ ఇన్ టు కంక్లూజన్స్. ఆయన మిస్సింగ్ 29వ తారీఖు వరకు ఆయన మిస్సింగ్. 29వ తారీఖు హీ విల్ బి ప్రొడ్యూస్డ్ బిఫోర్ ది ఆనరబుల్ హైకోర్ట్. మీరు ఆగండి కాస్త. శేఖర్ రెడ్డి గారు సంయమనం పాటించాలి, అప్పటి వరకు మిస్సింగ్ గానే భావించండి అంతే. సార్ 1 minute ఒక్క నిమిషం బాబు పాలూరు గారు ఒక్క నిమిషం సార్. 21, 22 కేసుల్లో ఉన్న వాళ్ళు, 21, 22 కేసుల్లో ఉన్న వాళ్ళు ఎట్టబోతారో ఆయన దగ్గరికి అని మాట్లాడారు. మరి అదే 21, 22 కేసుల్లో ఉన్నటువంటి క్రిమినల్, డ్రగ్గిస్ట్, డ్రగ్ డీలర్ వీళ్ళు మాట్లాడిన మాటలు, మరి వాళ్ళ తల్లిని ముఖ్యమంత్రి ఎట్టా పిలిపించుకొని పరామర్శించాడా? ఎందుకు పరామర్శించాడా? దానికి సమాధానం ఉండదా? 21 సార్, మేము వైఎస్ఆర్ అంటే ముఖ్యమంత్రి ఎవరిని పరామర్శించాలి, మీరు స్క్రిప్ట్ ఇస్తారా, దాని ప్రకారం వాళ్ళు ఫాలో అవ్వాలా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అండి, ఆయన హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ, ఆ స్టేట్ మొత్తానికి ఆయన పెద్ద, ఆయన పిలిపిస్తాడు, మాట్లాడతాడు. మీకున్న అభ్యంతరం ఏంటి సార్? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే వాళ్ళు స్క్రిప్ట్ ఇవ్వాలా? మాకు వాళ్ళు స్క్రిప్ట్ ఇవ్వాలా? సాయి కృష్ణ దగ్గర కుటుంబాన్ని దగ్గరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెళ్తే తప్పు వచ్చింది, అదే ఫ్యామిలీని ముఖ్యమంత్రి కలిస్తే రైట్ వచ్చింది, స్వాంతన లభించింది. వాట్ ఇస్ దిస్? ఏంది డబుల్ స్టాండర్డ్? సో నేను ఒక చిన్న ఉదాహరణ చెప్పాలి సార్, దయచేసి ఒక్క పాయింట్ చెప్పి నేను ముగిస్తాను. ఎందుకంటే సార్, చాలా సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ ప్రజల మెదళ్లలో ఒక అబద్ధాన్ని ఎలా ఎక్కించారు అన్నాను నిదర్శనం సార్. మేము బాధితులం కాబట్టి దాని గురించి మేము వివరణ ఇచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది సార్. ఎమ్మెల్సీ అనంతబాబు గారి కేసు గురించి తీసుకొస్తారు సార్. పొద్దున్న లేస్తే నేను ఎమ్మెల్సీ అనంతబాబు గారి కేసు చెప్తున్నాను సార్. మే 21వ తారీఖు సార్ అది జరిగింది. మే 21వ తారీఖు 2022 ఎమ్మెల్సీ అనంతబాబు గారు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపేశారు. దాన్ని మేము ఒప్పుకున్నాం, ఎందుకంటే ఆయన వాంగ్మూలం ఇచ్చాడు. 24వ తారీఖు ఆయన అరెస్ట్ చేశారు సార్. మే 21 నుంచి 24వ తారీఖు 3 రోజుల్లో. 25వ తారీఖు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది. మేము రైట్ మళ్ళీ వస్తానండి. ఆ మాట వెంకటేష్ సింగళూరి గారి దగ్గరికి వెళ్దాం సార్. 1 minute మేము కంక్లూడ్ చేయండి ప్లీజ్ దయచేసి సార్. మేము ఇన్వెస్టిగేషన్ సరైన రీతిలో కొనసాగించకపోతే, మేము ప్రాసిక్యూషన్ అనేది అనంతబాబు గారికి, మనం ఇన్వెస్టిగేషన్ అనంతబాబు గారికి ఫేవర్ గా చేస్తుంటే 202 రోజులకు పైగా జైల్లో ఎట్టున్నాడు. సుప్రీంకోర్టుకి వెళ్ళి బెయిల్ తెచ్చుకున్నారు. మేము అనంతబాబు పక్షాన్ని ఉంటే ఓకే మళ్ళీ మాట్లాడదాం. ఒక మాట వెంకటేష్ సింగళూరి గారి దగ్గరికి వెళ్దాం. మళ్ళీ వస్తాం. వెంకటేష్ గారు, యూఆర్ ఎ సీనియర్ అడ్వకేట్ అండ్ యు హావ్ బీన్ వాచింగ్ ద డెవలప్మెంట్స్. ఈ ఒక్క కేసుతో పాటు ఒక 2-3 అంశాలు నేను ఇక్కడ స్పృశించదలిచాను. 2016లో ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు అసాదుల్లా అఖ్తర్ అనే అతనికి, ఒక ఉగ్రవాదికి మరణ శిక్ష విధించింది. 2024లో తెలంగాణ హైకోర్టు ఆ శిక్షను ఖరారు చేసింది. అప్పటి వరకు ఆయన చాలా గౌరవప్రదంగా రోజుకు 3 పూట్ల బిర్యానీలు తింటూ జైల్లోనే ఉన్నాడు. ఈయన ఏం చేశారు, తర్వాత ఈయన్ని మండోలి జైలుకి షిఫ్ట్ చేశారు. షిఫ్ట్ చేసిన తర్వాత స్పెషల్ లీవ్ పిటిషన్ వేసుకున్నాడు సుప్రీంకోర్టులో. ఆయన మరణ శిక్ష మీద సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈయన ఎవరు? నేను ఈయన అంటాను, ఎందుకంటే నా దృష్టిలో మరణశిక్ష అమలయ్యేదాకా ఆయన నిందితుడే. మరణశిక్ష అమలైన తర్వాత అప్పుడు దోషి అనుకుందాం, కల్ప్రిట్ అనుకుందాం. ఈయనకి ఇన్ని ప్రావిజన్స్ కల్పించింది ఎవరు? భారత ప్రభుత్వం. అతను ఉగ్రవాది, ఆయన ఉగ్రవాది. ఆయనకి, అయ్యా నువ్వు లాయర్ని పెట్టుకో, నీ తిండి తిప్పలు వ్యవహారం నీకు ఏ రకమైన కావాలంటే అవన్నీ చేస్తాను. చాలా గౌరవప్రదంగా ఆయన స్పెషల్ లీవ్ పిటిషన్ వేసుకున్నాడు. అండ్ సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది మరణశిక్ష మీద. రేపు పొద్దున గౌరవ రాష్ట్రపతి దగ్గరికి క్లెమెన్సీకి వెళ్తాడు, క్షమాభిక్షకి వెళ్తాడు. దయార్థ హృదయంతో రాష్ట్రపతి క్షమాభిక్ష కూడా పెట్టచ్చు. దెర్ ఇస్ ఎవరీ పాసిబిలిటీ, వి కెనాట్ రూల్ అవుట్. ఒక ఉగ్రవాదికి ఇన్ని ప్రావిజన్స్ ఉన్నప్పుడు అతను ఒక